నాయుడు గారికి తప్పలేదు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని. జనం జనం అనంత ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా వైఎస్సార్ కూతురు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ ప్రాంతానికి వైఎస్ జగన్ సోదరి షర్మిల వస్తున్నారనే ఒక్క చిన్న వార్త చాలు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మేము నడుస్తామంటూ మరో ప్రజా ప్రస్థానంలో భాగస్వాములవుతున్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్రలో 20వ రోజు విశేషాలను చూద్దాం. అసమర్థ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దూషేసే అవకాశం ఉన్నా పాదయాత్రని డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. లక్ష ఎకరాలు బూడిగా మార్చి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని. స్వచ్ఛందంగా తరలి వస్తున్న వేలాది మంది ప్రజల సాక్షిగా మరో ప్రజా ప్రస్థానం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ షర్మిల ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్ర కరూరులో ప్రారంభమైన 20వ రోజు పాదయాత్ర కొనకొండలో ముగిసింది. ఈ 20 రోజులలో షర్మిల దాదాపు 259 కిలోమీటర్లు నడిచారు. మరో ప్రజా ప్రస్థానంలో వెల్లువెత్తుతున్న ప్రజాభిమానమిది. ప్రజల ఆప్యాయత అనురాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. వైఎస్ షర్మిల 20వ రోజు పాదయాత్రను అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు నుంచి ప్రారంభించారు. నియోజకవర్గంలోని కమలపాడు, గున్యాపాలెం, కొనగండ్ల ప్రాంతాల గుండా నడిచిన షర్మిలకు ప్రజలు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. వారు చెప్పే విషయాల్ని సావధానంగా విన్న షర్మిల మంచి రోజులు తప్పకుండా వస్తాయని భరోసా ఇచ్చారు. గున్యాపాలెంలో షర్మిల స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను శుభాముఖంగా తెలుసుకున్నారు. పలు ప్రభుత్వ పథకాల అమలులో లోపాల్ని ప్రజలు షర్మిల దృష్టికి తెచ్చారు. వారి సమస్యలను విన్న షర్మిల ప్రస్తుతం రాబందుల రాజ్యం అధికారంలో ఉందని, దానికి చంద్రబాబు అండ ఉందని నిప్పులు చెరిగారు. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. మీకందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పండి. మీరు గట్టిగా కాంగ్రెస్ కు తెలుగుదేశం కు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజు రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న నాయకత్వంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. మీరందరూ జగనన్నను ఆశీర్వదించండి. గున్యాపాలెం నుంచి కొనగొండ్లకు చేరుకున్న షర్మిలకు వేలాది మంది ప్రజలు స్వాగతం పలికారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల రాష్ట్ర రాజకీయాలను చాలా స్పష్టంగా వివరించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 660 మంది ప్రాణాలు కోల్పోయారు బాధను భరించలేక. అలాంటి వారిని ఓదార్చాలని కాంగ్రెస్ పార్టీ వారికి ఎవ్వరికీ అనిపించలేదు. చనిపోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే. కానీ ఆ మంత్రులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ కుటుంబాల గురించి అక్కర లేకపోయింది. ఒక జగనన్న మటుకు ఆ కుటుంబాలను ఓదార్చాలని, ఓదారుస్తానని మాటిచ్చి ఓదార్పు యాత్ర చేశాడు. అందుకుగాను కక్ష కట్టి ఆయనను పార్టీలో నుంచి వెలేసేంత పని చేశారు. అంతటితో ఆగలేదు. ఈ కాంగ్రెస్ టీడీపీలు ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు.
చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఇచ్చిన 2 వాగ్దానాలను తుంగలో తొక్కారు. ఒకటి ₹2 బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. రెండిట్లో ఏ ఒక్కటి నిలుపుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు అలవాటు లేదు మాట మీద నిల్చోడం. ఒక ఎలక్షన్ లో చెప్పింది ఇంకొక ఎలక్షన్ లకు వచ్చేసరికి మర్చిపోయి ఉంటాడు. ఒకసారి ఆల్ ఫ్రీ అంటాడు, ఒకసారి ఆయన హయాంలో ఉన్నప్పుడేమో బిల్లులు కట్టలేదని రైతుల్ని హింస పెట్టి వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టి 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడు. టీడీపీ కాంగ్రెస్ ల అనైతిక కలయికే వైఎస్ జగన్ అరెస్టుకు కారణమని షర్మిల ధ్వజమెత్తారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేని చంద్రబాబు మొదటి నుంచి వెన్నుపోటు కుమ్మక్కు రాజకీయాలని అంటిపెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని, కుటిల రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్, అనంతపురం. చంద్రబాబు నాయుడు ఉరవకొండ ఉరిమింది. కానీ విని ఎరుగని రీతిలో వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానానికి ఉరవకొండ వాసులు కదిలి వచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో 8 రోజులు పాదయాత్ర చేసిన షర్మిల ఈ నియోజకవర్గంలో సుమారు 90 కిలోమీటర్ల పాటు నడిచి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం అపురూప అభిమానం మధ్య కొనసాగుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో పూర్తి చేసిన షర్మిల తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేశారు. నియోజకవర్గంలోని లెప్రసీ కాలనీ నుంచి కొరకల్ల దాకా షర్మిల 90 కిలోమీటర్ల పాటు నడిచారు. ఉరవకొండలో 8 రోజుల పాటు సాగిన షర్మిల పాదయాత్రకు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో సుమారు 25 గ్రామాల్లో పర్యటించిన షర్మిల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. లెప్రసీ కాలనీలో కుష్ఠరోగుల సమస్యలు, పెన్నాహోబిలంలో మహిళల ఇక్కట్లు, కూడేరు వద్ద పండ్ల తోటల రైతుల బాధలు విన్నారు. వీటికి తోడు కూడేరు, వజ్రకరూరు మండల కేంద్రాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉరవకొండ పట్టణంలో కనీవిని ఎరగని రీతిలో ప్రజలు వెల్లువెత్తారు. ఇక్కడ చేనేత కార్మికులను ఆప్యాయంగా పలకరించిన షర్మిల వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేతన్నలకు అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ నియంతృత్వ పోకడలు నచ్చకే జనం షర్మిల పాదయాత్రకు విరివిగా పాల్గొన్నారని అనంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం మారాలా, నాయకత్వం మారాలా అనేటువంటి, అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు బాగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇన్ని లక్షల మంది ప్రజలు కథలు రావడం అనేటువంటి, ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు తాము నిర్ణయించాలనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఉరవకొండ నియోజకవర్గం ప్రజల ఆదరణ, ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరించిన వైఎస్ షర్మిల గుంతకల్లు నియోజకవర్గం దిశగా నడక మొదలుపెట్టారు. మొత్తం మీద మరో ప్రజా ప్రస్థానం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడుగడుగునా గుర్తు చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఓవైపు ప్రజా సమస్యను తెలుసుకుంటూనే మరోవైపు టీడీపీ, కాంగ్రెస్ ల ఫిక్సింగ్ రాజకీయాలను చాటి చెప్తూ ఎండగడుతున్నారు. ఉరవకొండ నియోజకంలో 8 రోజుల పాటు షర్మిల చేపట్టిన పాదయాత్రతో టీడీపీ, కాంగ్రెస్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వీడియో జర్నలిస్టు నరసింహతో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు నాటకాలను, డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. 20వ రోజు మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు అధికారం కోసం వేషాలు వేయటం మానుకోవాలని హితవు పలికారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక బూటకం. ప్రజల్లో ఆదరణ లేదు, అభిమానం లేదు. ఈరోజు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నాడు. తలపాగా పట్టాడు, అదేవిధంగా నాగలు పట్టుకున్నాడు, పొలంలోకి వెళ్లి కొడవలు పట్టుకున్నాడు. ఎన్ని వేషాలు వేయాలనో అన్ని వేషాలు వేస్తున్నాడు. బహుశా అతన్ని చూస్తే ఎవరు కూడా రైతు అనుకోరు. ఏదో కోళ్లు పట్టే దొంగనో, దొంగ కోళ్లు పట్టే దొంగ అని చంద్రబాబు నాయుడు అనుకుంటారే తప్ప అతను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రైతుగా అనుకునే సమస్య లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ దే ఘన విజయమన్నారు నల్లపరెడ్డి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను మోసం చేసిన వ్యక్తి మరలా ఈ రోజు అనేక డ్రామాలు ఆడుతున్నాడు. ఇవన్నీ కూడా మరలా ప్రజలను మోసగించేదానికే. అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మోగిస్తుంది. కాంగ్రెస్ కు, తెలుగుదేశంకి
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కదు. షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ టీడీపీలు వణికిపోతున్నాయని నల్లపురెడ్డి వ్యాఖ్యానించారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.